విష్ణు పురాణంలో మనకి మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి చెబుతూ ఈ యొక్క ప్రపంచమంతా కూడా కాలాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, శరీరాలకి మనకి ఈ దేహం ఎలాగ ఏర్పడింది, ముందు ఋతువులు ఎలాగ ఏర్పడ్డాయి, దక్షిణాయనము ఉత్తరాయణము ఎలా ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా ఆ యొక్క విధానాన్ని చెప్తూ కాలపురుషుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మరి ఈ యొక్క సృష్టి అంత్యములో కాలపురుషుడిగా ఎలా అవుతాడు, ఆ తర్వాత ఆ కాలపురుషుని యొక్క దేహము నుంచి మనకి ఈ యొక్క సృష్టి కాలం అనేటటువంటిది పుట్టింది. ఇలా మనకి అదే విష్ణు భక్తి, ఈ యొక్క రసగంధాలు పృథ్వీతత్వం, వాయుతత్వం, రసతత్వం, ఈ శబ్దస్పర్శ రూప రసగంధాది ఈ తన్మాత్రలన్నీ కూడా వచ్చిన తర్వాత చక్షువులు, స్పర్శ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మనకి దేహము అనేటటువంటి ఇదంతా కూడా ఒక విష్ణు భక్తిగా రూపొందించబడి ఆ విష్ణు భక్తి నుంచి మనకి ఈ యొక్క చక్షువులు, తర్వాత నయనాలు, కళ్ళు, ముక్కు, ఇవన్నీ కూడా నేత్రాలు, ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఈ యొక్క బ్రహ్మాండమాన్ని సృష్టించాలి అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఒక్కడే ఉన్నాడు కదా, ఆ అండం నుంచి నేను అనేకం అవ్వాలి అని అనుకున్నాడు. అనేకం అవ్వాలి అని అనుకున్నప్పుడు ఏమైందండి, ఈ యొక్క ప్రళయంలో అంతా కూడా ఒక అండంగా ఏర్పడింది. కాలం అంతా కూడా సృష్టి ప్రళయం అయిపోయిన తర్వాత ఒక అండంగా ఏర్పడింది. తర్వాత అప్పుడు వర్షము, ఈ యొక్క పంచభూతాలు ఉన్నాయి కదా, ఒక్క పృథ్వీతత్వం కాకుండా మిగతా 4 తత్వాలు అన్నీ కూడా అది ఆ యొక్క అండం పైన పడడం వల్ల ఆ అండం ఏమైందండి, చక్కగా వికసించి కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు ఇవన్నీ కూడా మనకి తయారైన తర్వాత ఆ యొక్క అండము శ్రీ మహావిష్ణువు ఒక అండం తర్వాత అండం 2గా పగిలి అది ఒకటి ఆకాశంగా ఏర్పడింది, రెండవది భూమిగా ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి మనకి రజోగుణం సంపన్నుడైనటువంటి బ్రహ్మదేవుడు రాజసమూర్తిగా మనకి పుడతాడనమాట. శ్రీ మహావిష్ణువు ఏం చేశాడండి, ఆయన సత్వగుణ సంపన్నుడు కాబట్టి మరి పరమేశ్వరుడు మరి లయకారకుడుగా, ఇదే విష్ణువు లయకారకుడుగా అయినప్పుడు ఈ గాఢ అంధకారం కాకుండా ఈ చీకటిగా మొత్తం ఈ సృష్టి అంతా కూడా ప్రళయం వచ్చినప్పుడు మనకి గాఢ అంధకారం అయింది కదా, అప్పుడు కాలస్వరూపుడుగా అయ్యాడు కాబట్టి అప్పుడు ఆయనే రుద్రుడుగా ఏర్పడ్డాడు, కాలస్వరూపుడుగా ఏర్పడ్డాడు. అప్పుడు ఆయన తమోగుణ సంపన్నుడుగా ఏర్పడ్డాడు. కాబట్టి ఇక్కడ మన ఏమైందండి, సత్వగుణము, రజోగుణము, తమోగుణాలు 3 కూడా మనకి పరమేశ్వరుడైనటువంటి ఆ భగవంతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఆయనే పరమేశ్వరుడు, ఆయనే బ్రహ్మదేవుడు, ఆయనే శ్రీ మహావిష్ణువు. అండ్ ఇంకా ఇది విష్ణు పురాణం కాబట్టి ఆ యొక్క ఈ సర్వ సృష్టికి కూడా అంతా కూడా విష్ణు శబ్దమయంగా ఉంది కాబట్టి ఆయన శ్రీ మహావిష్ణువుగా పురాణాలన్నీ కూడా కీర్తించాయి. వేదాలు కూడా ఆయన్ని వర్ణించలేకపోయాయి. చతుర్వేదాలన్నీ కూడా మరి శ్రీ మహావిష్ణువు యొక్క ఘనతని పురాణాలు ఇవన్నీ కూడా సారాంశాన్ని మనం తీసుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువును వర్ణించలేకపోయాయి అని చెప్పేసి పరాశర మహర్షి మైత్రేయకి తన శిష్యుడైనటువంటి మైత్రేయ మునికి చెబుతాడనమాట. అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు చెప్తూ మరి కాలస్వరూపుడైనటువంటి ఆయన నుంచి కాల నిర్మాణాన్ని కూడా చెప్తాడు. ఆ కాల నిర్మాణాన్ని చెప్తూ మనకి ఒక లెప్తపాటు క్షణం ఉంటుంది కండి, ఆ లెప్తపాటు క్షణాన్ని ఒక లఘువు అని అంటాం. ఆ యొక్క ఒక్క లఘువు మనకి నిమిషం అని చెప్పేసి, అలాగే కాష్ఠ అనేటటువంటిది 30 నిమిషాలని, ఇలా మనము లఘు అంటే ఏమిటి, నిమిషం ఏ విధంగా పుట్టింది, ఆ తర్వాత కాష్ఠ ఏ విధంగా అయింది, మరి ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మరి
ముహూర్తం కింద ఎలా తయారైంది, ఆ ముహూర్తము 15 రోజులైతే రోజుగా ఎలాగా అయ్యింది, ఆ రోజు తర్వాత మనకి పక్షము 15 రోజులు. ఒక పగలు, ఒక రాత్రి అయినట్లయితే ఒక రోజని, ఆ తర్వాత రోజుకి 24 గంటలని, ఆ తర్వాత ఆ యొక్క 15 రోజులైతే పక్షమని చెప్పి, ఆ పక్షం నుంచి ఋతువులు ఏర్పడ్డాయి. శిశిర ఋతువు, హేమంత ఋతువు, ఇలా వర్ష ఋతువు అంటాం కదా! ఆ విధంగా ఋతువులు ఏర్పడ్డాయి. ఆ ఋతువుల నుంచి అయనం అనేటటువంటి దక్షిణాయనము, తర్వాత ఉత్తరాయణము అని మనం చెప్పుకుంటాం కదా! ఈ విధంగా అయనాలు ఏర్పడ్డాయి. ఆ అయనాలు ఏర్పడిన తర్వాత దీనికి సౌరమానము అని పేరు పెట్టారు. ఆ సౌరమానం నుంచి మనకి ఏమైనండి లోకమంతా కూడా సృష్టి నిర్మాణం జరిగింది. కాల నిర్మాణంలో మనకి యుగాలు ఏర్పడ్డాయి. ఆ యుగాలుకి ఏం పేరు పెట్టారు? సత్యయుగము, తర్వాత త్రేతాయుగము, ద్వాపర యుగము, తర్వాత కలియుగము ఏర్పడ్డాయి. మనము 365 రోజులు కలిపితే మనకొక సంవత్సరం కింద మనం పెట్టుకున్నాం. మరి అలాంటివి 1728 సంవత్సరాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఇది సత్యయుగంగా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత 1296,000 సంవత్సరాలు, అంటే ఇది 1728,000 సంవత్సరాలైతే ఒక సత్యయుగం అయితే, ఇది 1296,000 సంవత్సరాలు ఇవన్నీ కూడా మనకి త్రేతాయుగంగా ఏర్పడింది. అదేవిధంగా 824,000 సంవత్సరాలైతే మనకి చక్కగా మనకి ఈ యొక్క ద్వాపర యుగం వచ్చింది. ఇక అక్కడి నుంచి కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలన్నమాట. ఇవన్నీ కలిపితే ఈ సత్య యుగము, తర్వాత ఈ త్రేతాయుగము, ద్వాపర యుగము, ఆ తర్వాత మనకి ఇది కలియుగం ఉంది కదా! ఈ 4 యుగాలు కలిస్తే ఏమైందండి? ఒక యుగమైందన్నాం. ఇలాంటి 100 యుగాలు కలిస్తే మనకి ఒక మహాయుగము అన్నాం. అంటే 43,00,000 సంవత్సరాలు మనకు కలిసినప్పుడు మనకి ఒక మహాకల్పమని, ఒక పద్మకల్పమని, ఇలా ఈ యొక్క వరాహ కల్పమని, ఇవన్నీ కూడా ఈ కల్పాలు ఈ విధంగా ఏర్పడ్డాయి. సంవత్సరాలు ఈ విధంగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత రోజులు ఈ విధంగా ఏర్పడ్డాయి. ఇకపోతే జీవరాశిని మనం ఏం చేశారు, తర్వాత జీవరాశి ప్రమాణం ఏర్పడింది. జంతుజాలాన్ని, వృక్షజాలాన్ని సృష్టి నిర్మాణం అనేటటువంటిది శ్రీమన్నారాయణమూర్తి చేశారు. ఆ చేసిన తర్వాత ఆఖరిగా మానవుణ్ణి మనకి సృష్టించిన తర్వాత లోక సృష్టి పాలకులయ్యాడు. అలాగే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు మరి సృష్టి స్థితి లయకారకుడైనటువంటి హరిహర హిరణ్యాత్మక స్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు చక్కగా మనకి కల్పం చివరి దశలో ఏమవుతుందండి, ఏం చేశారండి, మనకి ప్రతి కల్పానికి కూడా ఏ కల్పానికైనా సరే అంతకుముందు శ్రీమన్నారాయణమూర్తుల వారు అనే దశ అవతారాలు ఎత్తారు కదా. మరి అటువంటి అవతారాల్లో కూర్మ అవతారము, తర్వాత మత్స్య అవతారము, వరాహ అవతారము, ఇవన్నీ కూడా ఎత్తారు. మరి ఈ వరాహ మత్స్య అవతారంలో మనకి కొంతమంది రాక్షసులను సంహరించారు. భూమిని చాపగా చుట్టేసి మరి హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడు వాడు తీసుకెళ్ళి భూమిని చాపగా చుట్టి సముద్రంలో పడవేస్తే ఆ శ్రీ మహావిష్ణువు వరాహమూర్తిగా మళ్ళీ అవతరించి ఆయన ఏం చేశారండి, ఆ హిరణ్యాక్షుణ్ణి చంపి ఆ భూమిని తన కోరలతో పైకి తీసుకువచ్చి మనకి ఈ సృష్టిని అంతటినీ కూడా తీసుకొచ్చి అంతా క్రమబద్ధీకరణ చేసి మానవ సృష్టి నిర్మాణం జరిగింది. కాబట్టి ఈ అధ్యాయంలో మనం ఎలాగంటే ఇక్కడ కూడా ఈ కల్పం ఎలా పుట్టింది, మనుములు ఎలా పుట్టారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, భరతవర్షే భరతఖండే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణాగోదావర్యోహ మధ్యప్రదేశే, ఇలా మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. అందువల్ల ఈ వైవస్వత మన్వంతరాలు, ఆ మనువులు, ఎంతమంది మనువులు పరిపాలించారు, ఇవన్నీ కూడా
ఈ యొక్క బ్రహ్మ వైవర్త మన ఈ యొక్క శ్రీ విష్ణు పురాణంలో ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. కాబట్టి ఇది ఈ యొక్క అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి, తర్వాత సర్వవ్యాపకుడు. సర్వవ్యాపక తత్వమే విష్ణువు, ఆ విష్ణుతత్వమే జిష్ణుతత్వమై శ్రీ మహావిష్ణువు ఆది దేవుడై, ఆది నారాయణుడై, వేదాలకి అతీతుడై, మనస్సుకు అతీతుడై, వాక్కులకు అతీతుడై, తర్వాత మనోవాకాయ కర్మలకు అతీతుడై, కర్మల్ని కూడా మనం మన మన చేతులతో మనకి అంటకుండా సత్కర్మలకి అంటాడు ఆయన, దుష్కర్మలకి అంటాడు. కాబట్టి వీటిలన్నిటికీ కూడా ఊహాతీతుడు. మన మన మనస్సు చేత ఊహింప శక్యము కానటువంటి వాడు. ఈ విధంగా శ్రీమన్నారాయణమూర్తుల వారి యొక్క కీర్తినంతటినీ కూడా, ఆయన యొక్క వైభవాన్నంతటినీ కూడా ఈ యొక్క విష్ణు పురాణంలో ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. శుభమస్తు. శ్రీ విష్ణు పురాణంలో మనకి ఇక 3వ రోజున ఏం జరుగుతుందంటే, ఈ సృష్టి నిర్మాణమైంది, పంచభూతాలు వచ్చేసినాయి, రూపరసగంధ స్పర్శలు పంచేంద్రియాలు అన్నీ వచ్చినాయి, దేహం పుట్టింది, మానవుడు పుట్టాడు, ఇవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇక మన్వంతరాలు, మనువులు, తర్వాత ఈ యొక్క ప్రజాపతులు అన్నీ వచ్చిన తర్వాత ఇక సృష్టిలో మనకి ఆహుకుడు అనేటటువంటి వ్యక్తి జన్మిస్తాడు. ఆ ఆహుకుడికి దేవకుడు అనేటటువంటి కుమారుడు జన్మిస్తాడు. అతని నుంచి ఇక అలా సృష్టి కొనసాగుతూ వస్తూ మనం అసలు కథకి మనం వస్తున్నప్పుడు ఉగ్రసేన మహారాజు పుడతాడు. ఈ ఉగ్రసేన మహారాజు ఎవరండి అని అంటే, కంసుడు తెలుసు కదా మనందరికీ కూడా. ఆ కంసుడు యాదవరాజు, ఆయన యొక్క రాక్షసరాజు. అటువంటి కంసుడికి తండ్రి అన్నమాట. అయితే ఈ కంసుడు అంతకు ముందు జన్మలో ఎవరంటే కాలనేమి అనేటటువంటి రాక్షసుడు. ఇతన్ని మరి మహావిష్ణువు అతన్ని కాలనేమిని వధించాడు. ఆ తర్వాత ఈ జన్మలో అతను ఈ యొక్క కంసుడిగా జన్మించాడు. మరి అలాగే మనకి ఈ వసుదేవుడు, మనకి ఈ వీళ్ళందరికీ కూడా దేవకుడు పుట్టాడు కదా. ఈ దేవకీదేవి పుట్టింది. ఆ దేవకీదేవికి ఈ యొక్క కంసుడు అన్న అవుతాడనమాట. ఈ దేవకీదేవిని ఎవరికిచ్చి పెళ్లి చేస్తారు? కంసుడు వసుదేవుడు అనేటటువంటి మహారాజుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ దేవకీదేవిని వసుదేవుడు అనేటటువంటి యాదవ రాజుకిచ్చి పెళ్లి చేస్తారు. ఆ వసుదేవుడికి చాలామంది భార్యలు ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో రోహిణి, ఇలా చాలామంది భార్యలు ఉన్నారనమాట. ఇప్పుడు దేవకీదేవిని కూడా ఇచ్చారు. అయితే ఈ హిరణ్యాక్షుడు మనకి శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులు ఇద్దరు ఉన్నారు కదా. ఆ ఇద్దరు కూడా ద్వారపాలకులు శ్రీ మహావిష్ణువుకి. సనక సనందన మహర్షులు ఒకసారి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనార్థమై వైకుంఠానికి వస్తారు. వైకుంఠానికి వచ్చినప్పుడు ఈ యొక్క జయ విజయులు ఏం చేశారు? ద్వారపాలకులు, శ్రీ మహావిష్ణువు ఏకాంత సేవలో ఉన్నారు మహాలక్ష్మీదేవితో, మీరు వెళ్ళకూడదు అని చెప్తాడు. వెళ్ళకూడదు అని చెబితే వీళ్ళు ఏం చేస్తారు? ఈ సనక సనందన ఋషులు, అసలు సనక సనందనలు అంటే ఎలా ఉంటారంటే, వాళ్ళు అసలు బట్టలు వేసుకోరు, వాళ్ళు ఋషులు అన్నమాట. బ్రహ్మ మానస పుత్రులు వాళ్ళు, వైరాగ్య మూర్తులు వాళ్ళు. వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సృష్టి నిర్మాణం చేసినప్పుడు బ్రహ్మదేవుడు ఈ సనక సనందల్ని సృష్టించి, నాయనా మీరు వెళ్ళండి, ఈ సృష్టి నిర్మాణాన్ని చేయండి అంటే, వాళ్ళు ఏం చేస్తారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సృష్టి నిర్మాణం చేయము, నీ ఇష్టము, మేము వైరాగ్యాన్ని బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం, మేము గురువు యొక్క అన్వేషణలో ఉన్నామని అన్నప్పుడు వీళ్ళని వదిలేసి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే దక్ష ప్రజాపతిని పుట్టిస్తాడు. ఇక ఆ దక్ష ప్రజాపతి నుంచి మిగతా మనువులు వీళ్ళందరూ కూడా పుట్టడం అనేటటువంటిది జరిగినాయి. మనందరం కూడా పుట్టాం, బాగుంది. అయితే ఇక్కడ ఈ యొక్క సనక సనందలు ఏం చేస్తారు? బ్రహ్మదేవుడిని గురువుగా కనబడలేదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే గురువు అనేటటువంటి వాడు బ్రహ్మచారి అయి ఉండాలి. ఈ యొక్క బ్రహ్మదేవుడేమో సరస్వతీదేవితో
పెళ్లి చేసుకున్నాడు, కాపురం చేస్తున్నాడు. అలాగే మహావిష్ణువు మరి ఇక్కడేమో ఈయన లక్ష్మీదేవితో కాపురం చేస్తున్నాడు. అలాగే పరమేశ్వరుడు కూడా పార్వతీదేవితో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎవ్వరూ కూడా నాకు గురువులు కారు, మా గురువులుగా బోధించడానికి సరిపోరు అని చెప్పి వీళ్ళకి వీళ్ళే సనక సనందులు అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. యా దేవీ సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ మాయాస్వరూపిణిగా ఆ అమ్మవారు ఏం చేసింది, వీళ్ళని ఆవరించింది ఆ నిమిషంలో. అప్పుడు ఆవరించినప్పుడు వీళ్ళు ఎవరు కూడా ముగ్గురిని కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా గురువులుగా వీళ్ళు అంగీకరించలేకపోయారు. అప్పుడు వీళ్ళ యొక్క అజ్ఞానాన్ని నవ్వుకొని ఆయన ఏం చేస్తాడంటే మనకి ఎవరు శివుడు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళుతుంటే ఒక మర్రి చెట్టు కింద దక్షిణ ముఖంలో ఒక దివ్య వర్చస్సుతో ఒక మహా తేజస్సుతో ఆయన పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఈ సనక సనందులు వెళ్ళిపోతూ అక్కడ ఎవరబ్బా ఇంత గొప్ప వర్చస్సుతో ఉన్నారు, ఎంత దివ్య తేజస్సుతో ఉన్నారు, ఎవరు వీళ్ళు అని వీళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళితే అక్కడ ఏమైంది, మన పరమేశ్వరుడు ఉన్నాడు, దక్షిణామూర్తి. వీళ్ళ యొక్క బ్రహ్మజ్ఞానం ఎప్పుడూ కూడా విష్ణుతత్వం కాబట్టి, పరమేశ్వర తత్వం కాబట్టి ఇది మనస్సు చేత అందుకోదు, ఊహించలేము. ఊహాతీతుడు భగవంతుడు. మనోవేగంతో అర్థం చేసుకున్నా కూడా మనస్సుకి అందడు, ఊహకి అందడు. అంటే ఈ విధంగా ఉన్నప్పుడు ఏం జరిగిందండి అంటే వీళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి బ్రహ్మజ్ఞానం కోసం. మేము బ్రహ్మజ్ఞానం నేర్చుకుని మోక్షాన్ని పొందుతాము అని అడిగారు కదా, అందుకని ఆ బ్రహ్మజ్ఞానం కోసం అడుగుతుంటే సాక్షాత్తు దక్షిణామూర్తియే జగద్గురువై అక్కడ వాళ్ళకి మౌన ముద్రలతో వాళ్ళ యొక్క సందేహాలన్నీ కూడా పోగొట్టేశాడు. అంటే వీళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి ఆధ్యాత్మిక పరంగా బ్రహ్మజ్ఞానం గురించి. ఈ చావు పుట్టుకలు ఎలాగా, ఎవరెలా పుట్టారు, అసలు ఎందుకు పుడుతున్నాము, ఇవన్నీ కూడా యమధర్మరాజు నచికేతుడు అనేటటువంటి చిన్న బాలుడికి ఆయన బోధించాడనమాట. అదే బ్రహ్మజ్ఞానాన్ని దక్షిణామూర్తుల వారు వీళ్ళకి సనక సనందుల వారికి మొత్తం అంతా కూడా వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు. అటువంటి సనక సనందన మహర్షులు ఇప్పుడు ఏం చేశారండి, వీళ్ళు ఈ ఈ యొక్క రూపాలలో మనకి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి, సనక సనందులు వసుదేవుడి కళ్యాణానికి వచ్చారు. మరి అయిపోయిన తర్వాత సనక సనందన ఋషులు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి వాళ్ళు ఈ దర్శనం కోసం వచ్చారు కదా శ్రీ మహావిష్ణువుకి. ఒక సందర్భంలో ఆపితే జయ విజయులు ఏం చెప్తారు, వెళ్ళకూడదండి, ఏకాంతంలో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు అంటే వీళ్ళని శపిచ్చేస్తారు. ఏ మహావిష్ణువునైతే మీరిద్దరు ద్వారపాలకులని మీరు అహంకారంతో ఇచ్చేస్తున్నారో అటువంటి మీరు శ్రీ మహావిష్ణువుకే దూరం అయిపోగాక అంటారు. అప్పుడు పాపం వీళ్ళు ఆయన కాళ్ళ మీద పడి వాళ్ళందరి కాళ్ళ మీద పడి అడిగితే అయితే మా విష్ణువుకి వెళ్ళి చెప్పుకుంటారు. విష్ణువు కూడా ఏం చెప్తాడు, నాయన కుదరదు, మా ఋషులు ఇచ్చినటువంటి శాపం తప్పదు, అయితే మీకు దాన్ని సడలింపజేస్తానని చెప్పి 3 జన్మలు వైరుధ్యం, లేకపోతే 7 జన్మలు విష్ణు భక్తులుగా పుట్టాలా, 7 జన్మలు దూరం అయిపోవాలా శ్రీ మహావిష్ణువుకి, అదన్నా చేయండి. లేదా 3 జన్మల్లో శత్రుత్వాన్ని పెంచుకోవాలా శ్రీ మహావిష్ణువు మీద. ఆ విధంగా చేస్తే కనుక మీకు మోక్షం వస్తుంది అని అన్నప్పుడు అందుకనే మనకి ఈ హిరణ్యాక్షుడిగా, తర్వాత ఈ యొక్క కంసుడిగా వీళ్ళందరూ కూడా జననం పొందారన్నమాట. అప్పుడు సనక సనందలు వెళ్ళిపోయారు. వీళ్ళు పాపం భూమి మీద పుట్టారు. పుట్టిన తర్వాత వీళ్ళు ఎలాగయ్యారండి, జయ విజయులకి ఈ యొక్క దంతభక్తుడిగా జయుడేమో దంతభక్తుడిగా పుట్టాడు ఒక జన్మలో. తర్వాత ఈ యొక్క విజయుడేమో శిశుపాలకుడిగా పుట్టాడు కృష్ణుడు వచ్చే టైంలో పుట్టారు. బాగుంది. మరి ఇక్కడ ఇప్పుడు అసలు స్టోరీ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏమైందండి, మరి పరీక్షిత్ మహారాజులు అన్నారు. ఈ పరీక్షిత్ మహారాజుకి ఏమైంది, ఈ యొక్క ఒక ఋషి దాహం వేస్తోంది. దాహం వేస్తుంటే ఆ దాహం కోసం ఆయన ఒక ఋషి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ధర్మరాజు ఏం చెప్పాడంటే పరీక్షిత్ మహారాజుకి ఎప్పుడు కూడా కిరీటాన్ని నువ్వు ధరించవద్దు, ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట కానీ సింహాసనం మీద ఉన్నప్పుడు మాత్రమే ధరించమంటాడు. వాళ్ళ
ఆయన చెప్పినట్లుగానే ఈయన ఆ యొక్క కిరీటాన్ని ఆయన ఇంట్లో కూడా ధరించడనమాట. ఒక్క రోజున వేటకి వెళ్ళేటప్పుడు అనవసరంగా కిరీటాన్ని ధరిస్తాడు. వెంటనే కలిపురుషుడికి మనకి ఈ యొక్క విష్ణు పురాణంలో క్లియర్‌గా చెప్పబడింది. గురుచరిత్రలో కూడా క్లియర్‌గా చెప్పబడింది. ఆ కలి ప్రవేశించేస్తాడు. కలి ప్రవేశించినప్పుడు ఈ తామసం ఆవహించింది. పాపం దప్పికతో ఉన్నాడు. లోపల ఎవరు లేరు. ఈ ఋషి బయట తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ ఎవరు లేకపోతే ఇంక ఎంత చెప్పినా సరే ఈ ఋషి వినడం లేదు, తపస్సు చేసుకుంటున్నాడు, అహంకరిస్తున్నాడని అక్కడ పడి చచ్చిపోయినటువంటి ఒక పామును తీసుకొని ఆ ఋషి మెడలో తన బాణంతో వేసేసి ఇంటికి వచ్చేస్తాడు. ఏం చేయలేదు, కాకపోతే పరిహాసం ఆడాడు ఆ కోపాన్ని నిగ్రహించుకోలేక. అప్పుడు ఈ యొక్క ఆ ఋషి కుమారుడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు, ఎవరైతే ఈ యొక్క పాముని మా నాన్న మెడలో వేశాడో అటువంటి వాడు ఆ చిన్న కుర్రాడే పెట్టేస్తాడు శాపం. ఆ సర్పరాజైనటువంటి ఆ తక్షకుడే వచ్చి అతన్ని కాటువేయగాక అని అనగానే వెంటనే ఆ సర్పం కాలక్రమేణా సర్పరాజుగా మారి తక్షకుడు ఏం చేస్తాడు, సర్పం ఇంకా 7 రోజులే టైం ఉంది, 7 రోజుల్లో శపిచ్చేస్తాడు చంపేయాలని. తనకి మరణం ఇంకెలాగో ఆసన్నమైంది కాబట్టి ఏం చేయాలి, చావు నుంచి తప్పించుకునే మార్గం లేదు, ఏం చేయాలా అని అంటే అప్పుడు భాగవతాన్ని కనుక విన్నట్లయితే మోక్షం వస్తుంది అని ఋషులంతా చెప్తారు. అప్పుడు జనమేజయుడు, వ్యాసుల వారు, మొత్తం సర్వ ఋషులందరూ కూడా, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు వీళ్ళంతా కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. పరీక్షిత్ మహారాజు గారు పిలిచారు. ఒక సింహాసనం వేశారు. ఆ చైర్ వేసి అక్కడ కూర్చోమంటే అప్పుడు శుకమహర్షి వైరాగ్యమూర్తి. ఆయన ఎంత వైరాగ్యం అంటే అసలు వ్యాసుల వారికైనా సరే వీళ్ళు ఒక ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే వ్యాసుల వారు అక్కడికి వెళితే వాళ్ళు గబగబా సర్దేసుకుంటారు. కానీ శుకుడు వచ్చిన చెప్పినప్పుడు స్నానం చేస్తున్నారు, బట్టలు లేవో వ్యవస్థలుగా ఉన్నామని కూడా స్పృహ కూడా ఉండదు. వ్యాసుల వారు ఇలా అడుగుతాడు, ఏంటమ్మా మీరు ఇలాగా సర్దేసుకుంటున్నారంటే నీకు ఇంకా కనీసం ఆడవాళ్ళు నువ్వు మగవాడమైన స్పృహ ఉంది, కానీ శుకుడికి అది కూడా లేదు, కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు అంటారనమాట. అంతగా వైరాగ్యమూర్తి. ఆయన హుటాహుట్టిని వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయనకు ఒక్కడికి హక్కు ఉంది. అప్పుడు చిన్న బాలుడు 16 సంవత్సరాల లోపల అందరూ కూడా ఆయనకి లేచి నమస్కారం పెడతారు. వ్యాసుల వారు తన తండ్రి అనమాట, శుకుడికి తండ్రి. ఇప్పుడు మనసులోనే నమస్కారం చేస్తాడు వ్యాసుడు. అంత జ్ఞానవృద్ధుడైండి వయస్సులో ఉండి బయట చూస్తే ఋషులు బాగుండదని చెప్పి మనసులోనే నమస్కారం చేస్తాడు. ఆ శుకుడు చెప్తాడనమాట పరీక్షిత్తుకి అడిగితే, ఒక 7 రోజుల్లో ఏముంటుందని ఆయన ఒక్క లిప్తపాటు క్షణంలో కూడా అయిపోయింది. ఈ భాగవత లీలామృతాన్ని కనుక నువ్వు విన్నట్లయితే నీకు మోక్షం వస్తుంది అంటారు. అప్పుడు ద్వాపరయుగ సంధికాలం వచ్చింది. కలియుగం ప్రారంభం కాబోతోంది. ఆ సంధికాలంలో మొత్తం రాక్షసులంతా కూడా ద్వాపరయుగంలో రాజుల కింద పుట్టారు. ఆ రాజులకి వాళ్ళ అకృత్యాలు ఎక్కువైపోయినాయి. భూదేవి ఏం చేస్తుంది, వాళ్ళ పాపాల భారాన్ని భరించలేక ఆ భూమి ఒక గోమాత రూపాన్ని ఎత్తిన తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళుతుంది. ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడు, పద అండి అని చెప్పి సకల దేవతలతో ఈ భూదేవిని తీసుకొని వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు వైకుంఠానికి. అక్కడ ఇది ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి సమస్యలు వచ్చినప్పుడు మనము కోప్పడకుండా శాంతంగా, ఆవు సాధు జంతువు కాబట్టి తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి మనం సత్వగుణాన్ని పెంచుకోవాలా, శాంతిని పెంచుకోవాలా. అది ఆ తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికే ఎందుకు వెళ్ళింది ఆవు అంటే, ఆ బ్రహ్మదేవుడు మనకి బ్రహ్మము అంటే పెద్దది అని అర్థం, అన్నిటికంటే పెద్దది వయసులో జ్ఞానంలో. కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడు, రూట్ని చూపిస్తాడు. గురువు కాబట్టి పెద్దవాడు కాబట్టి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తే శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క హృదయంలో దూరతాడు. దూరి ఏమని చెప్తాడు, త్వరలో నేను ఆవిర్భవించబోతున్నాను శ్రీకృష్ణుడి కింద. అలాగే ఈ యొక్క ఆదిశేషుడు మరి నన్ను సేవించడు, నేను ఆయన ఆదిశేషుడు బలరాముడుగా పుడతాడు తర్వాత నాకు సహాయం చేయడానికి. అక్కడ సకల దేవతా స్త్రీలు, సకల దేవతలంతా కూడా మీరు 16,000 గోపికలుగా, ఋషులు కూడా గోపికలుగా పుడతారు అని చెప్తారు. అప్పుడు ఆ విధంగా వీళ్ళంతా కూడా ఈ దేవతలంతా కూడా గోపికలుగా పుట్టారు. స్త్రీలు అంతా కూడా వచ్చారు. బాగుంది. ఈ కంసుడికి విపరీతమైన ప్రేమ తన చెల్లెలైనటువంటి దేవకి అంటే. అప్పుడు ఆ రథం మీద నుంచి ఎక్కించుకొని పెళ్ళైన తర్వాత ఆ పసుపు బట్టలతోనే, పెళ్లి వస్త్రాలతోనే దేవకి వసుదేవుడిద్దరిని కూడా తీసుకెళ్తుంటే ఆశీర్వాణి, కంస ఎవరనుకుంటున్నావు,
నువ్వు ఎవరిని తీసుకెళ్తున్నావు? ఎంత అల్లారు ముద్దుగా పెంచాననుకుంటున్నావు? ఆమె యొక్క అష్టమ గర్భంలో పుట్టేటటువంటి వాడే నీకు మరణాన్ని కలగజేస్తాడనగానే వెంటనే కంసుడు ఆయన వెంటనే కత్తి తీస్తాడు. వసుదేవుడు ఏం చెప్తాడంటే, "బావా మరి నీకు పుట్టేవాడు 8వ వాడు కదా! మరి మొదట వాళ్ళు ఏం చేశారు?" అని చెప్తాడు. మొట్టమొదట సంతానము కలుగుతాడు. ఆ సంతానానికి మరి ఏం చేశారండి, ఈ యొక్క కీర్తిమంతుడు అతని పేరు. ఆ కీర్తిమంతుడు వదిలేస్తాడు కంసుడు పోన్లే అని చెప్పేసి. మళ్ళీ వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ నారదుడు వస్తాడు. అమ్మా ఇలా వదిలేస్తే ఎట్లా అని చెప్పేసి కంసుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు, నీకు 8వ సంతానం అవ్వాలా? ఎక్కడి నుంచి ఎక్కడికి 8? 1 నుంచి 8వ వాడా, లేకపోతే 2వ సంతానం నుంచి 8 వాడా అని అంటే, అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఈ యొక్క కంసుడు నేను చంపేస్తానని ఆ పిల్లవాడిని చంపేస్తాడనమాట. ఈ విధంగా శ్రీకృష్ణ జననం ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత ఇదంతా కూడా నెక్స్ట్ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. శుభమస్తు.